ఇశ్రాయేలీలను అరణ్యములో దేవుడు నడిపించిన విధానం ఆశ్చర్యం. అన్ని లక్షల మంది ప్రజలు బయటకు వస్తే పగటిలో మేఘస్తంభం అంట. ఆ మేఘస్తంభం కింద 18 degrees ఏసీలో ఎంత కూల్గా ఉంటుందో అంత కూల్ ఉండేదంటండి. అంటే దేవుడు వారికి ఎవరికి ఎండదెబ్బ తగలకుండా, ఆ ఇశ్రాయేలీలు బయటకు వచ్చినప్పుడు వారిలో పసిపిల్లలు ఉండుంటారు, పెద్ద వయసులో వారు ఉండుంటారు, వారందరికీ దేవుడు చూసుకోవాలి కదండి. ఆయన కన్న తండ్రి, సిలువలో మనల్ని కొన్న తండ్రి, పరలోకపు తండ్రి ప్రతి విషయం పట్టించుకుంటాడు. పగటిలో మేఘస్తంభంగా, రాత్రి కాలంలో ఒకవేళ చీకటిలో వారి వద్దకు ఒకవేళ మృగాలు వచ్చి వారిని అటాక్ చేస్తాయేమో, పురుగులు వచ్చి కుడతాయేమో, ఆ అరణ్యంలో పాములు వచ్చి కాటు వేస్తాయేమో అని వారికి అగ్ని స్తంభాన్ని ఏర్పాటు చేసి, దట్ లైట్ వాజ్ సరౌండింగ్ ద పీపుల్ ఆఫ్ గాడ్ యాజ్ దే వర్ ట్రావెలింగ్ త్రూ ద విల్డర్నెస్. అగ్ని స్తంభము, మేఘస్తంభం. ఇకపోతే ప్రతిరోజు వారు తినడానికి ఆకాశం నుండి మన్నా కురిపించేవాడు దేవుడు. ఎంత గొప్పవాడు! ఈ మన్నాను గురించి వ్రాయబడిన ఒక మాట చూడండి, కీర్తనలు